Hi students, welcome to Manith Academy. I am Purnarao, faculty for competitive exams. లాస్ట్ వీక్లో నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో చేసేటువంటి క్రమంలో ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ ఫౌండేషన్ కోర్సులో మనం డిస్కస్ చేసినటువంటి ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ 9th నుంచి 12th దాకా మనం ఆల్రెడీ కోర్సు స్టార్ట్ చేశాం. ఈ ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ కోర్స్ ఫౌండేషన్ అనేది మనకి ఇండియన్ ఎకానమీలో బేస్ అవుతుంది. ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ మనం కంప్లీట్గా 9th to 12th డిస్కస్ చేసిన తర్వాత ఇండియన్ ఎకానమీ అనే సిలబస్ మనం నేర్చుకోవటం చాలా సులువు అవుతుందని కూడా నేను చెప్పాను. ఈ చెప్పేటువంటి క్రమంలో నేను మేజర్గా ఒక 4 to 5 పాయింట్స్ చెప్పాను. ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ ఎందుకు ఇంపార్టెంట్, ఇండియన్ ఎకానమీ నేర్చుకోవడానికి, ఇండియన్ ఎకానమీలో ఎక్స్పర్ట్ అవ్వాలంటే ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ క్లాసెస్ అనేది ఏ విధంగా మీకు ఉపయోగపడుతుంది అన్నది కూడా నేను మీకు చెప్పాను. అయితే ఈ క్రమంలో కొంతమంది స్టూడెంట్స్ ఒకరిద్దరు నాకు కాల్ చేసి ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ లో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి సిలబస్ లో ఏ విధంగా మ్యాప్ అయి ఉంటుంది, 1-2 కాన్సెప్ట్స్ ఉన్నాయి తప్ప మ్యాక్సిమం అంత సిలబస్ ఏం కవర్ కాదని చెప్పి నాతో డిస్కస్ చేయడం జరిగింది. సో అందుకే ఇక్కడ తమ్నైల్లో కూడా నేను ఒక పాయింట్ పెట్టాను, 50 to 60% ఆఫ్ ఇండియన్ ఎకానమీ సిలబస్ అని కూడా నేను మీకు చెప్పాను. ఇక్కడ ఇది ఈ కాంటెక్స్ట్ నేను ఎందుకు చెప్పాను అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను మీ ముందుకు వచ్చాను. ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ నేర్చుకుంటే ఇండియన్ ఎకానమీలో ఎలా మనం పట్టు సాధిస్తామని గ్రూప్ 2 సిలబస్ తోటి ఆధారం చేసుకొని ఈరోజు మీకు ఈ క్విక్ వీడియోలో నేను మీకు డిస్కస్ చేస్తాను. కొంతమంది స్టూడెంట్స్ ఒకరిద్దరు నన్ను అడిగారు, మేబీ చాలా మందిలో కూడా అదే డౌట్ ఉండొచ్చు. మొన్న రాసినటువంటి February 2025లో గ్రూప్ 2 మెయిన్స్ రాసిన వాళ్ళలో ఇండియన్ ఎకానమీ సరైనటువంటి మార్క్స్ రాలేక జాబ్ను కోల్పోయినటువంటి స్థితిలో నేను చాలా మంది చూశాను. పేపర్ 1, పేపర్ 2లో ఏపీ హిస్టరీ కానీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ వీటిలో వాళ్ళు అనుకున్నటువంటి మార్క్స్ సాధించారు. ఇండియన్ ఎకానమీలో సరైనటువంటి మార్క్స్ లేనందువల్ల వాళ్ళు జాబ్ కోల్పోయారు. సో ఇప్పుడు నేను చెప్పేటువంటి కాంటెక్స్ట్ ఏంటంటే ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ నేర్చుకోవటం వల్ల ఇండియన్ ఎకానమీని మనకి ఎలా సులువుగా అవుతుంది, ఎలా ఎక్స్పర్ట్ అవ్వగలుగుతాం అని చెప్పేసి క్విక్ వీడియోలో మీ ముందుకు వస్తాను. రైట్, నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఈ ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ ఫౌండేషన్ గురించి చెప్తా నేనేం చెప్పానంటే ఎకనామిక్స్ ఫౌండేషన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాము. ఈ ఫౌండేషన్ కోర్స్ అనేది 9th to 12th స్టాండర్డ్స్ దాకా మనం డిస్కస్ చేస్తామని చెప్పారు. ఈ ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ ఇండియన్ ఎకానమీలో ఎక్స్పర్ట్ అవ్వాలంటే ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ ఎందుకు కావాలని చెప్పి కొన్ని పాయింట్స్ చెప్పాను. వాటిలో ఫస్ట్ పాయింట్ స్ట్రాంగ్ ఇన్ బేసిక్స్ అని చెప్పాను. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సిలబస్ మ్యాపింగ్, అంటే డైరెక్ట్ సిలబస్ మ్యాపింగ్. నెక్స్ట్ అదే విధంగా 3rd, 4th, 5th పాయింట్స్ కూడా నేను మీకు చెప్పాను. ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ సిలబస్ మ్యాపింగ్ డైరెక్ట్ గా ఎలా సిలబస్ మ్యాపింగ్ అయిందని చెప్పేసి గ్రూప్ 2లో సంబంధించినటువంటి ప్రిపేర్ అయ్యేటువంటి కొంతమంది స్టూడెంట్స్ నాకు కాల్ చేశారు. సో గ్రూప్ 2 సిలబస్ ను బేస్ చేసుకుని ఇండియన్ ఎకానమీ ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ ఏ విధంగా రిలేట్ అయ్యిందో కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తా. రైట్, ఫస్ట్ గ్రూప్ 2 సిలబస్ ఓపెన్ చేస్తున్నాను. గ్రూప్ 2 సిలబస్ ఇప్పుడు మనం డిస్కస్ చేసేటువంటి ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ అనేది లేటెస్ట్ 2025, 2026 సంబంధించినటువంటి ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ నే మనం రిఫర్ చేస్తాం. అవే ఇన్ఫాక్ట్ మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఇండియన్ ఎకానమీ ఇది గ్రూప్ 2కి సంబంధించినటువంటి, ఈ గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఇండియన్ ఎకానమీ పేపర్ చూద్దాం. ఇక్కడ చూశారు కదా. సో సెకండ్ పేపర్లో ఫస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇండియన్ ఎకానమీ ఉంటుంది. ఇది ఇండియన్ ఎకానమీ సిలబస్. ఇండియన్ ఎకానమీ ఫస్ట్ 3 చాప్టర్స్ ఏమో ఇండియన్ ఎకానమీ, 4th and 5th చాప్టర్స్ కూడా సేమ్ కాన్సెప్ట్స్ ఉంటాయి కానీ రిలేటెడ్స్ ఇండియన్ మన ఏపీ స్టేట్ ఎకానమీ, స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ, పబ్లిక్ ఫినాన్స్,
అండ్ అగ్రికల్చర్ అండ్ అలియడ్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్ అండ్ సర్వీస్ సెక్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. 4-5 వచ్చేసి స్టేట్ ఎకానమీ. ఫస్ట్ 3 యూనిట్స్ వచ్చేసి ఇండియన్ ఎకానమీ. రైట్. ఇప్పుడు ఈ ఫస్ట్ యూనిట్ లో ఉన్నటువంటి సిలబస్ ఏ విధంగా ఎన్సీఆర్టీలో ఉందో కూడా మనం చూద్దాం. 11th and 12th ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ చాలా ఇంపార్టెంట్. 9th to 10th బేసిక్స్ ఉంటుంది, వెరీ బేసిక్స్ ఉంటుంది, డెఫినేషన్, యూజ్ కేసెస్, ఎగ్జాంపుల్స్ తోటి. వేర్ 11th and 12th మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్ డైరెక్ట్లీ ఇట్ విల్ బి రిలవెంట్ టు, ఇట్ విల్ డైరెక్ట్లీ టచ్ టు ద సిలబస్. ఎలా అనేది నేను చూపిస్తాను. ఫస్ట్ యూనిట్ ఇక్కడ చూడండి. స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, ఎకనామిక్ ప్లానింగ్ అండ్ పాలసీ అని ఉంది ఇక్కడ. స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, ఎకనామిక్ ప్లానింగ్ అండ్ పాలసీ. ఫస్ట్ నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా, కాన్సెప్ట్ అండ్ మెజర్మెంట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయం యొక్క భావనలు. తర్వాత ఆక్యుపేషనల్ ఫ్యాక్టర్స్ అండ్ సెక్టార్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్. భారతదేశంలో ఆదాయం యొక్క డిస్ట్రిబ్యూషన్, పంపిణీస్ అనేది ఎలా ఉందని చెప్పేసి. తర్వాత ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్, స్ట్రాటజీ ఆఫ్ ప్లానింగ్ ఇన్ ఇండియా, న్యూ ఎకనామిక్స్ ఫార్మ్స్ ఇన్ 1991, డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్, ఆర్థిక వనరుల వికేంద్రీకరణ మరియు నీతి ఆయోగ్. ఇది ఫస్ట్ యూనిట్ లో ఉంది. ఈ ఫస్ట్ యూనిట్ లో ఉన్నటువంటి ఈ గ్రూప్ 2 సిలబస్ మనకి ఎన్సీఆర్టీలో ఎక్కడుందో చూద్దాం. ఫస్ట్ యూనిట్ లో ఏముంది? నేషనల్ ఇన్కమ్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్, 1991 రిఫార్మ్స్, ఆన్ టాప్ ఆఫ్ దట్ ఎకనామిక్ ప్లానింగ్ ఆఫ్ ఇండియా అండ్ నీతి ఆయోగ్ రిలేటెడ్ విత్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఇవి ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ ఎక్కడుందో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ఎన్సీఆర్టీ 11th సిలబస్ చూద్దాం. 11th క్లాస్ సిలబస్ చూద్దాం. ఇక్కడ 11th సిలబస్ ఇక్కడ చూశారు కదా. నేను మీకు చెప్పేటువంటి ప్రతిదీ కూడా 2025 and 2026 ఇక్కడ చూస్తారు కదా. లేటెస్ట్ ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ ఇది. ఇందులో కానీ మనం చూస్తే ఇక్కడ సిలబస్ చూసారు కదా, డెవలప్మెంట్ పాలసీస్ అండ్ ఎక్స్పీరియన్స్. ఇందులో యూనిట్ 1 లో భాగంగా యూనిట్ 1 లో 4 చాప్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఇండియన్ ఎకానమీ ఆన్ ద ఈవ్ ఆఫ్ ఇండిపెండెన్స్. స్వాతంత్ర్య దేశంగా పరిగణించేటువంటి క్రమంలో భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది ఎలా ఉందని చెప్పేసి ఈ ఫస్ట్ యూనిట్ లో చూస్తాం. ఇందులో లో లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ అని, వలస పాలన వ్యవస్థలో ఉన్నటువంటి వ్యవసాయ రంగం కానీ, పారిశ్రామిక రంగం కానీ, విదేశీ వాణిజ్యం ఎలా ఉందో ఫస్ట్ యూనిట్ లో చెప్పారు. నౌ కమ్ టు ద సెకండ్ చాప్టర్, ఇండియన్ ఎకానమీ 1950 to 1990. డైరెక్ట్ గా ఇక్కడ గోల్స్ ఆఫ్ 5 years ప్లాన్స్, పంచవర్ష ప్రణాళికలు అని ఇక్కడ మనం చూసాం. పంచవర్ష ప్రణాళికలు ఇవి గోల్స్ ఆఫ్ 5. పంచవర్ష ప్రణాళికలు, లక్ష్యాలు. అగ్రికల్చర్ వ్యవసాయం ఎలా ఉంది, ఇండస్ట్రీ అండ్ ట్రేడ్ పరిశ్రమలు మరియు వాణిజ్యం, ట్రేడ్ పాలసీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎకనామిక్స్ రిఫార్మ్స్ సిన్స్ 1991 1991 ఆర్థిక సంస్కరణలు. ఇప్పుడు ఎకనామిక్స్ రిఫార్మ్స్ సిన్స్ 1991 లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఈ 3 ఇక్కడ మనం చూసాం కదా. ఈ రిఫార్మ్స్ బ్యాక్గ్రౌండ్ సరళీకరణ, ప్రైవేటీకరణ మరియు ప్రపంచీకరణ, ఇండియన్ ఎకానమీ డ్యూరింగ్ ద రిఫార్మ్స్. ఈ ఆర్థిక సంస్కరణలు చేసేటువంటి క్రమంలో భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందని చెప్పేసి ఇక్కడ మనం చూస్తాం. ఇది మనకి సిలబస్ లో డైరెక్ట్ గా ఉందా లేదా చూడండి. ఇక్కడ 1991 రిఫార్మ్స్, డిసెంట్రలైజేషన్ ఆఫ్ రిసోర్స్. ఇది కాకుండా ఎకనామిక్స్ రిఫార్మ్స్ 11th లో మనకి ఇక్కడికి వచ్చిందిగా, ఈ సిలబస్ టచ్ అయింది కదా. రైట్. అట్లాగే నెక్స్ట్ రూరల్ డెవలప్మెంట్, ఇక్కడ గ్రోత్, ఇన్ఫర్మలైజేషన్ అండ్ అదర్ ఇష్యూస్, ఎంప్లాయ్మెంట్ గురించి కానీ, ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అండ్ హైర్డ్ ఎంప్లాయీ, ఎంప్లాయ్మెంట్ ఇన్ ఫార్మ్స్, ఫ్యాక్టరీస్ అండ్ ఆఫీసెస్, గ్రోత్ అండ్ ఛాలెంజింగ్ స్ట్రక్చర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, మరి ఉద్యోగ వ్యవస్థలో ఎంప్లాయ్మెంట్. ఇక్కడ ఈ ఇన్ఫార్మలైజేషన్, ఇండియన్ వర్క్ ఫోర్స్ ఎలా ఉంది, అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగం ఎలా ఉంది, దీనికి సంబంధించినటువంటి గవర్నమెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎలా ఉంది అనేది మనం ఇక్కడ చూడవచ్చు. అంతేకాదు ఇంక ఇక్కడికి రండి.
నెక్స్ట్ డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇండియా ఇన్ కంపారిజన్ విత్ నైబర్ కంట్రీస్. అంటే మనం మల్టీ పావర్టీ ఇండెక్స్ కానీ మనం చూస్తే పేదరికం యొక్క ఇండెక్స్ లో కానీ, తర్వాత తలసరి ఆదాయంలో కానీ, లేదా మనకు ఓవరాల్ గా జీడిపి ఇతర దేశాలతో మనం కంపేర్ చేసుకున్నప్పుడు ఎలాంటి వృద్ధి శాతాన్ని మనం గమనించామని చెప్పేసి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం చూసాం ఈ సిలబస్ ఎక్కడ నేషనల్ ఇన్కమ్ అనేది చెప్పేసి ఎలా ఉంది, తర్వాత గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అండ్ సెక్టర్, ఇండికేటర్స్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్, చాలా మనకి ఇండికేటర్స్ చాలా వస్తాయి, ఇండిసెస్, డెవలప్మెంట్ ఆఫ్ స్ట్రాటజీస్, ఇవి 11th లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్. ఓవరాల్ గా ఇక్కడ నేషనల్ ఇన్కమ్ రావాలి మనకి కాన్సెప్ట్. సో ఇక్కడ చూడండి నేషనల్ ఇన్కమ్. నేషనల్ ఇన్కమ్ అనేది ఆల్రెడీ ఈ సిలబస్ లో ఉంది మనకి. నేషనల్ ఇన్కమ్ ఫస్ట్ స్టార్ట్ అయ్యేది అక్కడి నుంచే, జాతీయ ఆదాయం దాని యొక్క భావనలో. ఇక్కడ మనం చూసాంగా నేషనల్ ఇన్కమ్ అనేది మనం చూసాం. ఈ నేషనల్ ఇన్కమ్ అనేది భావనలో ఫ్యాక్టరీ కాస్ట్ ఏంటి, బేసిక్ ప్రైస్ ఏంటి, మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి, నామినల్ వాస్తవ మరియు నామినల్ నామమాత్రపు జీడిపి అంటే ఏంటి, జీడిపి యొక్క వెల్ఫేర్ యొక్క సంక్షేమం అంటే ఏంటి, ఇక్కడ మనం చూసాం. సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ అనేది, నేషనల్ ఇన్కమ్, ప్లానింగ్, తర్వాత గ్రోత్ అనేది మనం చూసాం. ఇది ఫస్ట్ యూనిట్ లో. సో ఫస్ట్ యూనిట్ లో ఈ ఫైనాన్షియల్ రిసోర్స్ డీసెంట్రలైజేషన్ అనేది ఎకనామిక్ రిఫార్మ్స్ లోనే ఉంది. అది కూడా మీకు రేపు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అయితే ఈ సిలబస్ అనేది డైరెక్ట్ గా మనకి ఇక్కడ గ్రూప్ 2 లో సిలబస్ అనేది మనకి ఇక్కడ 12th లో నేషనల్ ఇన్కమ్ అనేది మనకు కవర్ అయిపోయింది. సో ఫస్ట్ యూనిట్ అయిపోయింది. నేషనల్ ఇన్కమ్, 5 years ఆఫ్ ప్లానింగ్స్ ఆఫ్ ఇండియా, పంచవర్ష ప్రణాళికలతో పాటుగా దేశం యొక్క వృద్ధి, తర్వాత డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్, ఆర్థిక వనరుల వికేంద్రీకరణ అనేది ఫస్ట్ యూనిట్ లో చూసాం. సో ఇక్కడ మనకి సిలబస్ మ్యాప్ అయింది. నెక్స్ట్ సెకండ్ యూనిట్ చూసాం, మనీ, బ్యాంకింగ్ అండ్ పబ్లిక్ ఫినాన్స్ అండ్ ఫారెన్ ట్రేడ్. ఇక్కడ మీకు ఫిజికల్ పాలసీ కానీ, తర్వాత ఇన్ఫ్లేషన్ కానీ, ఇన్ఫ్లేషన్ ఎందుకు వస్తుంది, బ్యాంక్ ఎందుకు, మనీ అంటే ఏంటి, ద్రవ్యము అనేది ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ క్లాస్ లో మనీ అండ్ క్రెడిట్ 10th క్లాస్ లో థర్డ్ చాప్టర్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మనీ ఎన్ని రకాలు, తర్వాత దానికి సంబంధించినటువంటి మనీ ఫార్మేషన్ అసలు ఎలా జరిగింది, దానికి అంతకుముందు బార్టర్ సిస్టమ్ కి తర్వాత మనకి మనీ వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా ఆర్బీఐ కంట్రోల్ చేస్తున్నది కూడా మనం చూసాం. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ఇన్ఫ్లేషన్ ఎన్ని రకాలుగా ఇన్ఫ్లేషన్ అనేది మనం చూసాం. అదే విధంగా అక్కడ ఇన్ఫ్లేషన్ టైప్స్ అనేది ఇక మనీ, బ్యాంకింగ్, పబ్లిక్ ఫినాన్స్ అండ్ ఫారెన్ ట్రేడ్ లో ఇక్కడ వస్తుంది. ఫంక్షన్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ మనీ అండ్ సప్లై, ఇక్కడ చూడండి మనీ అండ్ బ్యాంకింగ్ ఉంది. ఇక్కడ డిమాండ్ ఫర్ మనీ అండ్ సప్లై ఆఫ్ మనీ, డిమాండ్ ఫర్ మనీ, సప్లై ఆఫ్ మనీ, మనీ క్రియేషన్ బై బ్యాంకింగ్ సిస్టమ్, బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఫిక్షనల్ బ్యాంక్, లిమిట్స్ టు క్రెడిట్ క్రియేషన్ అండ్ మనీ మల్టిప్లైయర్, పాలసీ టూల్స్ అండ్ కంట్రోల్ మనీ సప్లై. ఇక్కడ వచ్చినప్పుడు ఫిజికల్ పాలసీ కానీ, ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి, ఇలాంటివి ఇక్కడ మనం ఈ చాప్టర్ లో మనం డిస్కస్ చేస్తాం. తర్వాత ఇక్కడ వస్తున్న డిటర్మినేషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ కి సంబంధించినటువంటి 2 sector మోడల్ మనం ఇక్కడ డిస్కస్ చేయొచ్చు. తర్వాత డిటర్మినేషన్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఇన్కమ్ ఇన్ షార్ట్ టర్మ్, తక్కువ కాల వ్యవధిలో ఆదాయం యొక్క సమానతను ఎలా మనం డిటర్మినేట్ చేస్తాము, ఎలా మనం కన్ఫర్మ్ చేస్తాం అనేది కూడా ఈ యూనిట్ లో మనం చూడొచ్చు. సో ఈ చాప్టర్ అనేది ఇక్కడ కవర్ అయింది కదా, మనీ, బ్యాంకింగ్, పబ్లిక్ ఫినాన్స్ అండ్ ఫారెన్ ట్రేడ్. చూడండి ఫిజికల్ పాలసీ అంటే ఫిజికల్ పాలసీలో ఇన్బ్యాలెన్స్ అంటే డెఫిసిట్ ఫినాన్స్, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ, ఇండియన్ టాక్సేషన్ సిస్టమ్ జిఎస్డి, తర్వాత బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. ఇక్కడ చూడండి ఒకసారి మనీ అండ్ బ్యాంకింగ్ పైన ఉంది బడ్జెట్ అని ఉంది కాన్సెప్ట్ ఒకటి, ఇక్కడ బడ్జెట్ అనే కాన్సెప్ట్ కూడా ఒకటి ఉంది చూడండి. రైట్ ఇక్కడ. సో గవర్నమెంట్ బడ్జెట్ అండ్ ఎకానమీ, ఈ బడ్జెట్ లోనే మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ రిసిప్ట్స్ అంటే ఏంటి, దీనికి సంబంధించిన మెజర్స్ ఆఫ్ గవర్నమెంట్ డెఫిసిట్, అసలు బడ్జెట్ లో డెఫిసిట్ అనేది ఎందుకు వస్తుంది, ప్రపోజ్డ్ బడ్జెట్ అంటే ఏంటి, అసలు ఈ బడ్జెట్ ఎన్ని రకాలుగా మనం చూడొచ్చు, తర్వాత అనేది ఈ సెకండ్ యూనిట్ లో మనం చూసాం. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, రైట్. ఇప్పుడు ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ కూడా ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ మనీ, మ్యాక్రో ఎకనామిక్స్, ఫారిన్ ఎక్స్చేంజ్ రేట్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అని మనం ఇక్కడ చూడొచ్చు. 11th లో కానీ బిఓపి, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనేది కూడా మనం ఇక్కడ చూడటం జరిగింది. అయితే ఇక్కడ ఈ సిలబస్ లో
బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. ఇక్కడ ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఆల్రెడీ ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి, సెకండ్ యూనిట్ లో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. సో ఇక్కడ మనం ఉన్నటువంటి ఫస్ట్ 2 యూనిట్లు ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ 11th 12th లో మ్యాప్ అయిందా లేదా ఒకసారి గమనించండి. సిలబస్ ని మనం వాళ్ళ కూలంకషంగా మనం పరిగణించి చర్చించినప్పుడు డెఫినెట్ గా ఈ కాన్సెప్ట్స్ అని మనం చాలా ఇండియన్ ఎకానమీలో నేర్చుకోవడానికి, ఇండియన్ ఎకానమీ మీద మనం పట్టు సాధించడానికి ఉపయోగపడుతుంది. కాన్సెప్ట్ ఎలా ఇచ్చినా సరే, స్టేట్మెంట్ ఓరియంటెడ్ ఇచ్చినా సరే, డిఫికల్ట్ గా ఇచ్చినా సరే, మనము దాని యొక్క మార్కును కోల్పోకుండా అనుకున్నటువంటి మార్క్స్ సాధించడమే మన యొక్క లక్ష్యం. అప్పటికి కరెంట్ అఫైర్స్ డేటాతో ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ అనేది ఉన్న సబ్జెక్ట్ యాజ్ ఇట్ ఈస్ స్కోప్ చెప్పేస్తాను. ఇండియన్ ఎకానమీ వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ తీసుకుని అక్కడ ఇన్డెప్త్ గా మనం డిస్కస్ చేస్తాం. ఇప్పుడు 3 యూనిట్ అనేది చూద్దాం. అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్ అండ్ సర్వీసెస్ సెక్టర్స్ ఇన్ ఇండియన్ ఎకానమీ. దీనికి సంబంధించినటువంటి న్యూ ఇండస్ట్రియల్ పాలసీ 1991 ఆర్థిక సంస్కరణలు వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి కొన్ని ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. దేని దృష్ట్యా? అగ్రికల్చర్ సెక్టర్, తర్వాత ఇండస్ట్రియల్ సెక్టర్ దృష్ట్యా, సేవా రంగం కానీ, తర్వాత ప్రాథమిక రంగం కానీ, లేదా ద్వితీయ రంగం కానీ, ఈ 3 రంగాల గురించి కూడా ఈ 1991 రీఫార్మ్స్ వచ్చినప్పుడు ఈ టాపిక్ మనం డిస్కస్ చేస్తాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, సర్వీస్ సెక్టర్ లో గ్రోత్ ఎలా ఉంది, కాంట్రిబ్యూషన్ ఆఫ్ సర్వీసెస్ సెక్టర్ ఇన్ ఇండియా, రోల్ ఆఫ్ ఐటీ అండ్ ఐటీఎస్ ఇండస్ట్రీ అనేది ఈ కాన్సెప్ట్ పర్టికులర్ గా దీని కానీ మనం చూస్తే ఈ రోల్ ఆఫ్ ఐటీ అనేది నేను గ్లోబలైజేషన్ అనేటువంటి కాన్సెప్ట్ నేను మీకు చెప్పాను. గ్లోబలైజేషన్ 10th క్లాస్ లో 4th చాప్టర్, ఇది 4th చాప్టర్. 3rd చాప్టర్ ఇస్ మనీ క్రెడిట్, 4th చాప్టర్ ఇస్ గ్లోబలైజేషన్. ఇక్కడ రోల్ ఆఫ్ ఐటీ అనేది ఎందుకు వచ్చింది? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వచ్చేసిన తర్వాత ట్రేడ్ బ్యారియర్స్ ని తర్వాత అవి ఎలా కంట్రోల్ చేసాయి, దాని తర్వాత సెజ్ అనేది ఎందుకు వచ్చింది అని కానీ మనం గమనిస్తే, ఈ సెజ్ స్పెషల్ ఎకనామిక్ జోన్, ప్రత్యేక ఆర్థిక మండలి అని చెప్పి కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ కి ఐటీ, ఈ రోల్ ఆఫ్ ఐటీ కొన్ని కంపెనీస్, కొన్ని ఎంఎన్సీస్ ఇండియాలో ఎస్టాబ్లిష్ చేసినప్పుడు మన యొక్క దేశం అనేది ఎస్ఈజెడ్ లో మరి ప్రతిపాదించి వాళ్ళకి రోడ్లు కానీ భవనాలు అన్ని ఇచ్చి ఒక 5 సంవత్సరాలు ట్యాక్స్ ఎగ్జామ్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ సెజ్ ద్వారా. అది నేను మీకు ఆల్రెడీ గ్లోబలైజేషన్ చాప్టర్ డిస్కస్ చేస్తాను. ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ లో 10th క్లాస్ ఎకనామిక్స్ లో 4th చాప్టర్ గ్లోబలైజేషన్ లో. ఇది ఓవరాల్ గా ఇక్కడ అన్ని కూడా మనం అప్డేట్స్ తోటి చదువుకుంటాం, కరెంట్ అఫైర్స్ తోటి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. కాబట్టి ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ లో ఉన్నటువంటి సిలబస్ దగ్గరగా నేనేం చెప్పాను, 50 to 60% అని చెప్పాను. 50 to 60% అని ఇక్కడ నేను చెప్పాను. కానీ మనకి 70 to 75% ఆఫ్ సిలబస్ అనేది ఇక్కడ మ్యాచ్ అవుతా ఉంది. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే, ఈ డైరెక్ట్ సిలబస్ మ్యాపింగ్ అనేది మనకి మ్యాచ్ అయిందా లేదా? ఫస్ట్ యూనిట్ తీసుకోండి, సెకండ్ యూనిట్ అండ్ థర్డ్ యూనిట్. ఇవి ఇండియన్ ఎకానమీకి సంబంధించి. ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి మిగతా 4th and 5th యూనిట్లు కూడా సేమ్ సిలబస్ కంటెంట్స్ లాగే ఉంటుంది, కానీ అది స్టేట్ ఎకానమీకి సంబంధించినటువంటి. సో ఈ 3 యూనిట్లు ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ తోటి మ్యాచ్ అయిందో లేదో కూడా ఇప్పుడు మీరు చూశారు. సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మన కోర్స్ ఏదైతే ఉందో ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ ఫౌండేషన్స్ కోర్స్, నేను ఒకటే చెప్పాను, మనకి ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ లో ఏముంటుంది అసలు అంటే, ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ లో 9th to 12th ఈ సిలబస్ కానీ చూస్తే మేజర్ గా మనకి ఫస్ట్ కాంటెక్స్ట్ ఏంటి? కాంటెక్స్ట్ అంటే పర్పస్ ఆఫ్ చాప్టర్. ప్రతి చాప్టర్ కూడా ఈచ్ చాప్టర్ కాంటెక్స్ట్, కాన్సెప్ట్, clarity, and this clarity is conceptual clarity with use cases అని చెప్పాను. మీరు ఏదైనా తీసుకోండి, ఈ 9th to 12th క్లాస్ లో ఏదైనా తీసుకోండి,
ఈ 4 అంశాలను బేస్ చేసుకునే ప్రతి చాప్టర్ ఉంటుంది. ఎవ్రీ చాప్టర్ ఉంటుంది. కాబట్టి ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ అనేది సిలబస్ మ్యాపింగ్ లోకి పోయి మనం డైరెక్ట్ ఇండియన్ ఎకానమీ చూసి దాని గురించి కన్ఫ్యూజ్ అయ్యి అనుకున్నటువంటి మార్క్స్ సాధించలేకపోయామనే చివరి దశలోకి వెళ్ళి మనం రిలీజ్ అవటం కంటే కూడా ఈ ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ ఫౌండేషన్స్ కోర్స్ ద్వారా మీరు ఇండియన్ ఎకానమీ మీద పట్టు సంపాదించడానికి గ్యారంటీగా మీకు అవకాశం ఉంటుంది. ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ లో బేసిక్స్ ఉంటుంది. తర్వాత అడ్వాన్స్డ్ లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత ఈవెన్ మన కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ తోటి ఇండియన్ ఎకానమీలో అడ్వాన్స్డ్ లెవెల్ గా మనం డిస్కస్ చేస్తాం. ఇది ఓవరాల్ గా ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ వర్సెస్ ఇండియన్ ఎకానమీ. ఈ రెండింటికి సిలబస్ కూడా నేను మ్యాప్ చేసి చూపించాను. గ్రూప్ 2కి సంబంధించి గ్రూప్ 2 సిలబస్ తోటి నేను మ్యాప్ చేసి చూపించాను. నాకు అడిగినటువంటి స్టూడెంట్ సందేహం అది, నీవు అన్ని సిలబస్ ఎక్కడ మ్యాప్ అయిందని. 1-2 కాన్సెప్ట్స్ ఉన్నాయి ఇక్కడ. దగ్గర మనం ఇప్పుడు చూస్తే 3 యూనిట్స్ కూడా దానికి లింక్అప్ అయినట్టుగా మనం చూసాం. సో ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ ఇప్పుడు మనం ఆల్రెడీ యాప్ స్టోర్ లో అవైలబుల్ గా ఉంది మనీత్ అకాడమీ అని. మనీత్ అకాడమీ ఇందులో ఆల్రెడీ నేను కోర్సు పెట్టాను. ఈ కోర్సు కూడా ఇంగ్లీష్ మీడియం సెపరేట్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం ఈజ్ సపరేట్. సో దీనికి సంబంధించినటువంటి ఇందులో నేను ఆల్రెడీ 9th to 10th and 10th క్లాసెస్ రెడీగా ఉన్నాయి. 11th and 12th అప్లోడ్ చేస్తాను. 11th and 12th హ్యావ్ టు అప్లోడ్ చేస్తాను. క్లాసెస్ అవి రన్నింగ్ లోనే ఉన్నాయి, నేను అప్లోడ్ చేస్తాను త్వరలోనే. సో ఈ 9th to 10th క్లాస్ లో వెరీ బేసిక్స్ ఉంటాయి. చిన్న అంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి యూజ్ కేసు, ఈ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, ల్యాండ్ లేబర్ అంటే ఏంటి, క్యాపిటల్ అంటే ఏంటి, హ్యూమన్ క్యాపిటల్ అంటే ఏంటి, తర్వాత హ్యూమన్ ని రిసోర్స్ గా పోల్చినప్పుడు అతను అసెట్ గా ఎలా ఉంటాడు, అతను అసెట్టా లేకపోతే లయబుల్ గా ఉంటాడా, లయబిలిటీ భారంగా ఉంటాడా దేశానికి. ఈ క్రమంలో ఈ అసెట్ గా ఉన్నప్పుడు జీడిపికి ఎలా ప్రభావితం చేయగలుగుతాడని చెప్పేసి అక్కడ బేసిక్స్ ఉంటాయి. సో 11th to 12th మనకి డైరెక్ట్ సిలబస్ మ్యాపింగ్ కాబట్టి ఇక్కడ మనకి దీని మీద వీ విల్ బికమ్ అన్ ఎక్స్పర్ట్ వైల్ వీఆర్ గోయింగ్ ఫర్ స్టడింగ్ విత్ ద ఇండియన్ ఎకానమీ. ఇండియన్ ఎకానమీలో ఈ కాన్సెప్ట్స్ మనం పోల్చుకున్నప్పుడు డెఫినెట్ గా మనం ఎక్స్పర్ట్ అవుతాం. కాబట్టి ఈ ఎన్సీఆర్టీ ఎకనామిక్ ఫౌండేషన్స్ కోర్స్ ని మనీత్ అకాడమీ అనేటువంటి ప్లే స్టోర్ లో ఆ యాప్ రెడీలో ఉంది. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని యాప్ ని కాన్ఫిగరేషన్ చేసి చూస్తే తప్పనిసరిగా మరి మీకు 9th 10th క్లాసెస్ రెడీగా ఉన్న. ఇంగ్లీష్ మీడియం సపరేటు, తెలుగు మీడియం సపరేటు, ఇంకా 11th to 12th నేను అప్లోడ్ చేస్తాను. అది ఆల్రెడీ కాన్సెప్ట్స్ డిస్కస్ చేస్తున్నాం. తర్వాత కెమెరా కొంచెం బ్లర్ గా ఉంది, కొంచెం ఇష్యూ ఉంది. అయితే నేను దానికి సంబంధించినటువంటి ఇష్యూ కూడా త్వరలో నేను మీకు రిజల్ట్స్ అది క్లియర్ చేస్తాను ఇష్యూ అనేది. కాకపోతే నేను చెప్పేటువంటి రిక్వెస్ట్ ఏంటంటే నా వాయిస్ బోర్డు మీద ఎక్స్ప్లెనేషన్ క్లియర్ గా ఉంది కాబట్టి ఈ బ్లర్ అనేది ఇష్యూ కొంచెం ప్రాబ్లమాటిక్ గా ఉంది. దాన్ని మీరు కన్సిడర్ చేయొద్దు. వాయిస్ డైరెక్ట్ గా క్లాస్ ఎక్స్ప్లెనేషన్ అనేది చూడండి. సో మీకు దీనికి సంబంధించినటువంటి క్లారిటీ అనేది వస్తుంది ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ సంబంధించి. సో ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ అనేది 2025 నుంచి 2026 ఇప్పుడు మనం డీల్ చేస్తా ఉన్నాం లేటెస్ట్ అప్డేట్స్ తోటి. స్ట్రాంగ్ ఇన్ బేసిక్స్, మీరు కానీ బేసిక్స్ స్ట్రాంగ్ గా ఉండే ఇండియన్ ఎకానమీ అనేది ఈజీ అవుతుంది. సో నేను మీకు ఎలా అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ అనేది గ్రూప్ 1 వాళ్ళు, గ్రూప్ 2 వాళ్ళు, తర్వాత కొన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ఎన్సీఆర్టీ సిలబస్ ని మెన్షన్ చేశారు, వాళ్ళు కూడా ఈ కోర్సుకి ఉపయోగపడుతుంది. తర్వాత ఈ యూపీఎస్సీ వాళ్ళు, సివిల్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, గ్రూప్ 1, గ్రూప్ 2, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ కానీ, గ్రూప్ 4 కానీ వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. నేను మీకు చెప్పినట్టుగా మనీత్ అకాడమీ అనేటువంటి మన యూట్యూబ్ ఛానల్ ఉంది. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కి తెలియచేయండి. ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ కోర్స్ ద్వారా మీకు తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది. మీరు అనుకున్నటువంటి మార్క్స్ ఆల్రెడీ నేను చెప్పాను కదా, గ్రూప్ 2లో ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ లో సరైన మార్క్స్ రాకపోవటం వల్ల వాళ్ళు జాబులు కోల్పోయినటువంటి సందర్భాలు కూడా నేను చూశాను. నేను మీకు ఆల్రెడీ కూడా చెప్పాను. కాబట్టి ఒకసారి మన యాప్ని డౌన్లోడ్ చేసుకుని చూడండి. తప్పనిసరిగా ఇండియన్ ఎకానమీ మీద భయం పోగొట్టి
మిమ్మల్ని విజయ తీరాలకి చేరేటువంటి బాధ్యత మేము తీసుకుంటాము. దీని మీద టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేస్తాం. కాన్సెప్ట్ వింటవే కాదు, దాని మీద టెస్ట్ సిరీస్ ప్రిపేర్ చేస్తాం. అవసరం అయితే దాని మీద ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వటం జరుగుతుంది ఆ టెస్ట్ సిరీస్ గురించి. సో ఎప్పుడు కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు రివిజన్ చేసేటువంటి స్థితిలోనే ఉండాలి తప్ప నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మేము చదువుతాం అనేది మరి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి జాబ్ కొట్టడానికి. సో నోటిఫికేషన్ వచ్చే టైం కల్లా మీరు ప్రిపేర్ అయ్యి రివిజన్ చేసేటట్లయితే మీరు అనుకున్నటువంటి మార్క్స్ మీరు సాధించవచ్చు. ఫిలిమ్స్ లో ఇండియన్ అకాడమీ ఉంది, మెయిన్స్ లో ఇండియన్ అకాడమీ ఉంది. కాబట్టి గ్రూప్ 1 గ్రూప్ 2 లో మెయిన్స్ తో సహా ఉంది, ఫిలిమ్స్ లో ఉంది గ్రూప్ 1 లో అయితే. కాబట్టి మీరు ఈ విధంగా ప్రిపేర్ అవ్వగలిగితే ఇండియన్ అకాడమీని ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ ద్వారా నేర్చుకోండి. డెఫినెట్ గా క్వశ్చన్ పేపర్ స్టేట్మెంట్ ఓరియంటెడ్ గా ఉన్నా, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ గా ఉన్నా, పేపర్ డిఫికల్ట్ గా ఉన్నా తప్పనిసరిగా మీరు అందులో ఉన్నటువంటి మార్క్స్ సాధిస్తారు. లక్షల మందిని దాటి మీరు కాంపిటీషన్ అనేది మీరు పార్టిసిపేట్ చేయాలి. మీకు జాబ్ రావాలంటే లక్షల మందిని దాటి రావాలి. కాబట్టి మీ ప్రిపరేషన్ అనేది ఏ లెవెల్లో ఉండాలో మీరు ఆలోచించుకోండి, ఫర్దర్ డెసిషన్ తీసుకోండి. ఫర్దర్ అప్డేట్స్ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.